ముస్లిం రిజర్వేషన్ కొనసాగుతుందని చెప్పాలి కదా. అవును. అది వదిలేసి అసలు ఆ టాపిక్కే ఎత్తకుండా అసలు సాంత రిజర్వేషన్లు ఎత్తేయబోతున్నారు అంటూ ఎవరైతే చదువు తక్కువగా ఉండేటటువంటి వాళ్ళని మోసం చేయడం, అంతకు మించి ఏం లేదు. నిజంగా ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఒక స్టాండ్ తీసుకుందా లేదంటే వెనక్కి తగ్గుతుందా బీజేపీ? రాజ్యాంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్ ఉండదు. క్రైస్తవ రిజర్వేషన్ కానీ ముస్లిం రిజర్వేషన్ కానీ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ నిషేధం ఉంది. గతంలో కూడా నిషేధించింది. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో జీవో ఇచ్చాడు. ఆయన వచ్చాక 5% రిజర్వేషన్ ఇస్తానని 2004 ముందు హామీ ఇస్తే అసాధ్యమని అందరూ చెప్తే ఆయన వచ్చి ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో ఈయన ఎట్లాంటి గేమ్ ఆడుతుందంటే రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళు కొత్త ఆట నేర్పారు. ఎట్లాగా జీవో ద్వారా ముందు ఉద్యోగాలు రిక్రూట్మెంట్లు చేసేస్తారు. ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగాలు చేయరు, స్కూల్స్ కాలేజెస్ వీటిట్లలో లేదా ఆ టైంలో అమలు అయ్యేటువంటి అన్నిట్లో కూడా రిజర్వేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాతన కోర్టులో వేసేస్తారు. అంటే ఉద్యోగాలు పెద్దగా అప్పుడు రిక్రూట్ చేయలేదు కాబట్టి కౌంటర్ రాలి, లేకపోతే దాంట్లో కూడా చేద్దరు వీళ్ళు. అయితే బీసీ రిజర్వేషన్స్ అనేది ఉద్యోగాల కాన్సెప్ట్ లో వర్కౌట్ ఉండదు కదా అక్కడ పాయింట్. ఎస్సీ ఎస్టీకి ఉంటది కానీ రిజర్వేషన్స్ అనేది ఉద్యోగాలలో బీసీలకంటూ ఉండదు కదా ప్రత్యేకంగా. మనకి వీటిట్లో ఉంటది, ఇది స్థానిక సంస్థల్లో అంతవరకే. మిగతా వాటిలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంతే. వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఏం చేశాడంటే 55% రిజర్వేషన్ అని చెప్పేసి జీవో ఇచ్చాడు. అవి దేనికి వర్తిస్తాయి? విద్యా సంస్థల్లో